శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జుననకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పాఠ్ 65. శ్లోకాము. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. అర్థము. ఆ పరమాత్ముని చేతులు, పాదములు, నేత్రములు, చెవులు, శిరస్సులు, ముఖములు సర్వత్ర స్థితములై యున్నవి. అది సర్వత్రా వ్యాపించియున్నది. శ్లోకాము. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చేవ నిర్గుణం గుణభోక్తృచ. అర్థము. అతడు ఇంద్రియగ్రాహ్య విషయములను అన్నింటినీ ఎరిగినవాడు. కాని వాస్తవముగా ఇంద్రియాదులకు అతీతుడు. ఆసక్తిరహితుడైనను సమస్త జగత్తును భరించి పోషించువాడు. అతడు గుణాతీతుడయును ప్రకృతి సంబంధము వలన గుణములను అనుభవించుచున్నాడు. శ్లోకాము. బహిరతస్థభూతానాం అచరం చరమేవచ్చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. అర్థము. చరాచారభూతములన్నింటికినీ బాహ్యాభ్యంతరములయందు పరిపూర్ణముగా ఉండువాడును చరాచర రూపుడును అతడే. అతి సూక్ష్మరూపుడైనందున తెలిసికున శక్యము కానివాడు అతి దూరముగను దగ్గరగను యున్నది. శ్లోకాము. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృచ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ. అర్థము. పరమాత్మ ఆకాశమువలె విభజించుటకు వీలులేని ఒకే రూపమున పరిపూర్ణుడయున్నను సమస్త చరాచర ప్రాణుల రూపములలో వేర్వేరుగా గోచరించుచుండును. ఆ పరమాత్మయే భూతములను భరించునదియును, హరించునదియు, కలిగించునదియు అయి ఉన్నది. శ్లోకాము. జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. అర్థము. ఆ పరబ్రహ్మ అన్ని జ్యోతులకును జ్యోతి మాయాతీతుడును, జ్ఞానస్వరూపుడును, తెలిసికొనదాగిన వాడును, తత్వజ్ఞానము ద్వారా ప్రాప్యుడును అతడే. సర్వప్రాణుల హృదయముల యందు ప్రకాశించుచున్నది అతడే. శ్లోకాము. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. అర్థము. ఇంతవరకును క్షేత్రమును గూర్చియు, జ్ఞానమును గూర్చియు, జ్ఞేయమును గురించియు సంక్షిప్తముగా వివరించితిని. ఈ తత్వమును సమగ్రముగా తెలిసికొనిన నా భక్తుడు నా స్వరూపమునే పొందుటకు అర్హుడగుచున్నాడు. శ్లోకాము. ప్రకృతిన్ పురుషం చేవ విద్యనాది ఉభావసి వికారాంశ్చ గుణాంశ్చేవ విద్ధి ప్రకృతి సంభవాన్. అర్థము. ప్రకృతి, పురుషుడు అను ఈ రెండును అనాదియైన వనియు, రాగద్వేషాది వికారములను, త్రిగుణాత్మకములైన పదార్థములన్నీయును ప్రకృతి నుండియే ఉత్పన్నములైనవనియు తెలిసికొనుము. శ్లోకాము. కార్యకరణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. అర్థము. కార్యకారణములను ఉత్పన్నము చేయుటలో ప్రకృతియే హేతువనియు, సుఖ దుఃఖములను అనుభవించుటలో జీవాత్మయే హేతువనియు చెప్పబడినది. శ్లోకాము. పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోనిజన్మసు. అర్థము. పురుషుడు ప్రకృతిస్థుడై ప్రకృతి నుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థములను అనుభవించుచు ఈ గుణసాంగత్యము వలన జీవాత్మ యొక్క నీచోన్నత జన్మలు కలుగుచున్నవి.
శ్లోకాము ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. అర్థము ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే. అతడు సాక్షిభూతుడగుట వలన ఉపద్రష్టేనియు, యథార్థ సమ్మతినిచ్చువాడగుట వలన అనుమంత అనియు, అన్నింటిని ధరించి పోషించువాడు అగుట వలన భర్త అనియు, జీవరూపములో భోక్త అనియు, బ్రహ్మాదులకును స్వామి యగుట వలన మహేశ్వరుడు అనియు, పరమాత్మ అనియు చెప్పబడుచున్నాడు.